హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ చూపించబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారండి. మనం శనగలు ఫ్రెష్‌గా ఉన్నాయి మాత్రం తీసుకోవాలండి. ఇలా ఫ్రెష్‌గా ఉన్నాయి తీసుకొని ఇలా ఒకరోజు మొత్తం అంతా నానబెట్టుకొని తర్వాత మనం ఒక దాంట్లో మూట కట్టేసుకోవాలండి. ఇట్లా ఎంత పెద్ద పెద్ద మొలకలొచ్చినాయో ఇలా పెట్టడం వల్ల పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ. పిల్లలకే కాదు మనకు కూడా చాలా అంటే చాలా మంచిదండి. టైం ఎక్కువే కావచ్చు. కాకపోతే ఇట్లా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానో, ఇంతింత మొక్కలెలా వచ్చినియి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి పెద్ద ప్రాసెస్ అయితే కాదు. పెద్ద కష్టం కూడా కాదు. పిల్లలకి ఇలా పెడితే చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంటారండి. దీనికోసం నేను ఒక గిన్నె తీసుకొని, ఒక చిన్న బౌల్ శనగలైతే తీసుకున్నాను. ఈ శనగలు ఫ్రెష్‌గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టొద్దు. ఇట్లా దీంట్లో వాటర్ పోసి ఒక 2, 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. దీంట్లో మట్టి అవి ఏమన్నా ఉన్నా గానీ మొత్తం పోతాయి. మొత్తం క్లీన్‌గా చేసేసుకోవాలండి. ఒక 3 సార్లయితే నేను కడిగి వాటర్ అంతా తీసేసుకోవాలండి మనం. ఇలా తీసుకున్న తర్వాత ఈ శనగలు ములిగేంత నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని మంచిగా నాననివ్వాలండి. నేను ఒక రోజంతా నానబెట్టిన. అంటే ఒక రోజంతా నానబెట్టిన తర్వాత చూసారా ఈ విధంగా అయితే మంచిగా నానినియి కదా! చూడండి చాలా మంచిగా అయితే నానినియి. ఒక రోజంతా నానబెట్టేశాను. ఇలా నానబెట్టినవి వాటర్ మళ్ళీ మొత్తం తీసేసుకొని మంచి వాటర్ వేసుకోవాలండి. నేను ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లో వాటర్ అంతా ఏసేసి మంచిగా క్లీన్ చేస్తున్నాను. అవన్నీ కడిగేసిన తర్వాత దీంట్లో ఒక క్లాత్ పెట్టుకున్నాను. ఒక క్లాత్ పెట్టుకొని మొత్తం ఈ వాటర్‌తో పాటు మొత్తం ఈ శనగలంతా వేసేస్తున్నానండి. మనకి కాటన్ క్లాత్ అయితే మంచిగా మొలకలైతే వస్తాయి. నేను చూసారా కాటన్ క్లాత్ అయితే పెట్టినాను. ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ దీంట్లో పోసుకోవడం వల్ల కిందకంతా జారిపోతుందండి. ఇలా 2, 3 సార్లు మంచిగా కడుక్కుంటే మనకి స్మెల్ అనేది రాదు. మొలకలు కూడా మంచిగొస్తాయి. మంచి టేస్ట్‌గా కూడా ఉంటాయి తినగానే. ఇట్లా మొత్తం అంతా వాటర్ అంతా ఉండగానే ఇట్లా మొత్తం మూట కట్టేయటం అంటే మూట అవసరం లేదు. మామూలుగా క్లాత్ అంతా కట్టేసుకుంటే సరిపోతుంది. నేను మూట కూడా కట్టానండి. మామూలుగా ఇట్లా ఈ విధంగా పెట్టేసి దీని మీద చూసారు ఈ వాటర్ అంతా ఈ జల్లెడ ఉండడం వల్ల మొత్తం కిందకంతే కారిపోతుంది. ఒకవేళ మీకు జల్లెడ లేకపోతే ఒక గిన్నెలో పెట్టుకోవాలంటే మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో పెట్టుకొని ఒక మూత పెట్టేసుకోండి. అంతే సరిపోతుంది. నేను ఒక రోజు తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఒక రోజు తర్వాత చూసారు గదా! ఎంత మంచిగా అయితే మొలకలైతే వచ్చినాయో. ఒకరోజు ఉంటే సరిపోతుందండి. చూసారా ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. మనం ఫ్రెష్ శనగలు గనక తీసుకుంటే మనకి ఈ విధంగా తయారైతాయండి. అది కూడా బాగా నానబెట్టుకోవాలి శనగలు. నానబెట్టుకోవడం వల్ల మనకి మొలకలనేది ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా పెట్టడం వల్ల ప్రోటీన్ పిల్లలకి చాలా మంచిగా అందుతుంది. మా పిల్లలకైతే నేను ఇలాగా వారానికి 2 సార్లు అయితే పెడతానండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఉంటారు పిల్లలు. ఈ విధంగా ఇచ్చినా కూడా పిల్లలు మంచిగా తింటారండి. ఎందుకంటే కొంచెం తియ్యగా మంచిగా ఉంటాయండి. తినడానికి మంచిగుంటాయి. నేనైతే ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత నెయ్యి కాకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను మా పిల్లలకి పెట్టడం కోసం నేను నెయ్యి అయితే వేసేసి ఇప్పుడు మనకు మొలకలొచ్చిన శనగలు ఉన్నాయి కదా! ఈ శనగలన్నీ దీంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటమేనండి. ఇలా ఈ విధంగా బాగా దగ్గరికయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. పిల్లలు కారం వద్దు అనుకుంటే ఓన్లీ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. మా పిల్లలకి కారం అలవాటు అవుతుందని మంచి స్పైసీగా ఉంటుందని కారము అలానే సాల్ట్ వేసినానండి.
మనకి శనగలైతే మంచిగా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని తినేయటమే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.